జన్మ రహస్యాలను తెలిపిన భారత్. అల్ట్రాసౌండ్ అనే యంత్రం పుట్టక ముందే భారతీయులు శిశువు ఎలా పెరుగుతాడో అంటే వేగం, ఆకారం, దశలు అన్నిటినీ రాశారని తెలుసా? భారతదేశ జీవశాస్త్రం బయాలజీ కేవలం మనిషి శరీరాన్ని చూసే శాస్త్రం కాదు, ఆత్మ, శరీరం, చైతన్యం కలిసే శాస్త్రం. 2500 సంవత్సరాల క్రితం రాసిన గర్భ ఉపనిషత్తులో భ్రూణం అంటే ఇంగ్లీష్ లో ఎంబ్రియో ఎలా రూపుదిద్దుకుంటుందో అద్భుతమైన ఖచ్చితత్వంతో వివరించారు. అందులో ఇలా రాశారు, ఒకే బిందువు నుంచి 6 దశల్లో శరీరం ఏర్పడుతుంది అని. ఆ 6 దశలు 6 స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో గ్రోత్. ఇప్పటికీ ఎంబ్రియాలజీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న దశలకు అద్భుతంగా సరిసమానంగా ఉంటుంది. 1వ రోజు అణువు లాంటి కణం అంటే ఇంగ్లీష్ లో జైగాట్. 7వ రోజు గర్భపిండం అంటే బ్లాస్టోసిస్ లైక్ స్టేజ్. 1వ నెలలో చేతులు, కాళ్ళు మొదలయ్యే దశ. 3వ నెలలో గుండె, శిరస్సు ఏర్పడడం. 5వ నెలలో శిశువు భావాలు, కదలికలు. 7వ నెలలో పూర్తి జీవం. ఇంకా సుశ్రుత సంహిత మరియు చరక సంహిత కూడా భ్రూణ నిర్మాణాన్ని అద్భుతమైన క్లారిటీతో వర్ణించాయి. చరకుడు రాశాడు, శరీర నిర్మాణం తండ్రి యొక్క బీజం, తల్లి యొక్క రక్తం కలిసి ప్రారంభమవుతుంది. ఇది జెనెటిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంట్స్ అన్న భావన. ఇంతకు ముందు ప్రపంచంలో ఎవరూ ఇలా రాయలేదు. మైక్రోస్కోప్ లేకుండా మన ఋషులు అణువు నుంచి శిశువు వరకు అన్ని అర్థం చేసుకున్నారని. మన గ్రంథాలు కేవలం ధర్మం కాదు, శాస్త్రం, జీవం, సృష్టి. బిఫోర్ మెషిన్స్ సా లైఫ్, ఇండియా అండర్స్టూడ్ ఇట్. మరిన్ని దాగిన భారత్ గాథలు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, ఇండియా నో ఎంబ్రియాలజీ ఫస్ట్ అని. ఈ సిరీస్ లో మనం మన ఏన్షియంట్ ఇండియన్స్ కనిపెట్టిన 50 విషయాల గురించి చెప్పబోతున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.